Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. డ్రగ్స్ విషయంలో యువత ఎన్నిసార్లు చెప్తున్నా చట్టం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల నుంచి సెలబ్రిటీస్ వరకు ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవడం ఆపినట్టుగా అయితే కనిపించట్లేదు. రీసెంట్ గా సింగర్ మంగ్లీ గారి విషయంలో కూడా ఆవిడ చేసుకున్న బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని, అలానే 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చిందని న్యూస్ వచ్చింది. తర్వాత ఆవిడ మాట్లాడుతూ నేను నా పేరెంట్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాను, అసలు నాకు ఆ విషయమే తెలీదు అని ఆవిడ మాట్లాడడం జరిగింది. మరి యువత ఇంత తప్పుదారిని పట్టడానికి కారణం ఏంటి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ గారు సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా? ఓకే, ఫైన్. ఈ విషయం గురించి ముందు యువత ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు, అండ్ మంగ్లీ గారి విషయంలో ఏం జరిగింది అనొచ్చు సార్? మంగ్లీ గారి విషయంలో అంటే తన బర్త్డే పార్టీలో ఆ జరిగిన ఫంక్షన్లో ఫారెన్ మంది ఉంది, డ్రగ్స్ తీసుకున్నారు. తనతో పాటు ఇంకో 9 మందికి పాజిటివ్ వచ్చింది అనేది కంపల్సరీ రిపోర్ట్ బయట వినికిడి. అది నిజమైతేనే బయటకు వస్తుంది, అది 100% నిజమే కావచ్చు. ఒకవేళ కాకపోయినా కూడా అది పోలీసు విచారణ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు దాన్ని ఉంచుతారు. ఆమె తీసుకుందా లేదా అనే విషయం పక్క పెడితే ఇలాంటి రూమర్స్ కూడా ఊరికైతే రావు కదా. సో సమాజాన్ని ఇలాంటి వ్యక్తులే, ఒక పాపులర్ సింగరు తను చాలా కష్టపడి ఎక్కడ నుండి బేసిక్ నుండి ఎక్కడ వచ్చిందో మర్చిపోయి ఈ రోజు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంత డబ్బు తర్వాత పేరు పరపతి వచ్చిన తర్వాత ఎందుకు చాలా మంది అంటే ఎందుకు దీన్ని గుర్తించలేకపోతుంటారు, ఎందుకు దాన్ని మనం బ్యాక్ స్టెప్ అంటే ఎక్కచ్చిన మెట్లు ఏందో గుర్తురాకుండా ఉన్నంత మత్తులో ఉండిపోతుంటారు. వీళ్ళు ఈజీ మనీ ఎక్కువ అలవాటు పెడతారు. వీళ్ళకు అనుకునే దానికంటే ఎక్కువ పాపులేషన్ రావడం వల్ల తను ఎక్కడ వచ్చిందో మర్చిపోయి కూడా మన అమ్మ నాన్నల పరిస్థితి మన పరిస్థితి అని కూడా ఒక్కసారి గుర్తించాలి. సో నేను యువత మీద అనేక రకాల కార్యక్రమాలు చేసేది. అంటే ఈ యువత పక్కదారి పట్టకుండా ఈ గాంజాకు ఈ డ్రగ్స్కు ఇలాంటివి అడక్ట్ కాకుండా దూరం ఉండాలని అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఇలాంటి ప్రొఫెషనల్ సింగర్స్ ఇలాంటి మేధావులు కూడా ఇలాంటికి దారి తీస్తూ ఉంటే ఇక సమాజంకి ఏం చెప్తాం? అబ్బాయిలు చేస్తే చాలా మంది ఎందుకు రా అని చెప్పేసి చాలా అవుతుంది. ఈ అమ్మాయిలు కూడా ఇలా చేసిన తర్వాత అంటే అమ్మాయిలు అందరిని అలా అంటే నేను కొంతమంది ఇలాంటి అమ్మాయి ఇలా చేస్తే ఈ సమాజానికి ఇదే నేర్పేది. మన తెలంగాణ సింగర్గా మన తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయి ఇలాగే ఉంటారా? కొంచెం ఆలోచన చేయాలి కదా. తను ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా ఆమె తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా ఉంది. ఇంతమంది సింగర్స్ ఉన్నారు, ఇంతమంది కాదనుకొని ఇప్పుడున్న ఇండస్ట్రీ కాంపిటీషన్లో బయట వాళ్ళు ఆంధ్రలో వీళ్ళందరినీ కాదనుకొని ఇక్కడ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తే వీళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయి. ఓకే, అంటే ఆవిడ చెప్తుంది కదా సార్, నేనేం చేయలేదు, అది నాకు అసలు తెలియని కూడా తెలియదు, అంటే పర్మిషన్ తీసుకోవాలనే విషయం కూడా నాకు ఎవరు చెప్పలేదు, పైగా ఇక్కడ లిక్కర్ మాత్రమే ఉంది, బయట నుంచి తీసుకొచ్చిన లిక్కర్ ఏం లేదు అని చెప్పి ఆవిడే చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తుంది, ఏదో ఒక వార్త పెట్టి ఇప్పుడు మాట్లాడుతుంది. అది రాంగ్ అయితే మీడియా వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అక్కడ అంతా ఇంటిమేషన్ లేదు, అక్కడికి వెళ్ళరు కదా. వాళ్ళు ఊరికే ఈమె మీద బాగానే చేయరు కదా. చేయాలనుకుంటే ఎన్నో సందర్భాలలో ఈమె బదనం చేయొచ్చు. వేరే టాపిక్ లో కూడా ఈమె మీద ఒక ఏమన్నా బురద జల్లి మరక చేసి అలవాటు చేయొచ్చు. కానీ అలా కాదు కదా, స్వయంగా జరిగింది కాబట్టి అవుతుంది. సరే, ఇందాక అన్నది ఏదో వార్తలో కూడా చూసాను పొద్దున, మా మమ్మీ డాడీతో పాటు మేము వచ్చాము, తాగాము, ఉన్నాము అని చెప్పేసి అంటుంది. అంటే వాళ్ళకి అంటే ఈ కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఎస్టీ క్యాండిడేట్లలో కూడా చాలా మంది ఫస్ట్ నుండి ఇళ్ళ ఈ కళ్ళు తాగు పద్ధతులు కానీ తెలంగాణలో ఆ సారా తాగే పద్ధతులు అవన్నీ ఉంటాయి, చాలా మంది ఉంటాయి. బహుశా ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అభిషేకం చేస్తారు. ఒక సెలబ్రేట్ అయ్యింది, ఒక వ్యవస్థలోకి వచ్చింది, తాగొచ్చు. కానీ అది ఇంట్లోనో వాళ్ళ ఏరియాలో ఎక్కడో తాగుతూ మరీ పబ్లిక్ వచ్చి రిసార్ట్లు బుక్ చేసుకొని ఈ సమాజాన్ని ఇట్లా చెడగొట్ట ఇలాంటి యువతను ఇమ్మీడియట్లీ ఇది తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ యాక్షన్ తీసుకొని తగిన యాక్షన్ తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు తన పని ఏం చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి వేరే యువత కానీ వేరే అమ్మాయిలు కానీ ఇలాంటి పని చేయాలంటే ఆ రోజు మంగ్లీ జరిగిన పరిస్థితి మాకు జరుగుతుంది అనే స్థాయిలో తీసుకురావాలి. ఈ సర్కార్కు, గవర్నమెంట్ సర్కార్ అంటే తెలంగాణ సర్కార్కు నేను చెప్పే విషయం అంటే ఇది ఒకటే, ఇలాంటి వాళ్ళను అంటే ఇంత లైట్ తీసుకోకుండా ఈజీగా తీసుకోకుండా ఇంకొక అమ్మాయి ఏమైనా చేయాలని కూడా భయపడే పరిస్థితి ఉండాలి. అలా చేయాలి వాళ్ళను, అప్పుడే మారుతుంది అంటది సమాజం. అంత తప్పేం చేసిందంటే సార్, ఆవిడ ఏమంది నాకు అసలు తెలియదు అని అంటున్నారు. అంటే అంత తెలియని మత్తులో ఉందా? గంజాయి లేదని కూడా అన్నారు. అక్కడ గంజాయి లేనిది ఊరికినే దాని ఏమంటారు నిప్పులు లేని పొగరాదు కదా. ఊరికినే గంజాయి ఉందని అక్కడ పుకారు చేస్తారా? ఎవరు చేస్తారు? ఆమె అంత కోపం ఎవరికి ఉంటుంది? కాబట్టి ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తుల వల్ల చూసి మారుతుంటారు సమాజం అంతా.
ఇంకోసారి మేము కూడా చేయొద్దని. ఇప్పుడు నేను మా తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షుడు, నేను మా తెలంగాణలో మా పద్ధతిలో కొంతమంది కూడా మేము ఎవరినైనా అక్క చెల్లెలుగా భావిస్తూ ఉంటాం. మా ఇంట్లో ఇప్పటికి కూడా మా సిస్టర్స్ వాళ్ళు కూడా పిల్లలకి ఏం చెప్తారంటే, పరాయిసి కనబడితే వేరే ఆడవాళ్ళకి కనబడితే మనం చిన్నప్పుడు నేర్పిల్లు చూసినామా, అక్క చెల్లెలు మనకు వేరే ఆడవాళ్ళు అక్క చెల్లెలు సమానం, మాత భారత్ మాత, ఇట్లా అలాంటి పద్ధతులు లేవు ఇప్పుడు. లేకనే ఇలాంటి ఇలా తయారవుతున్నారు. వాళ్ళు నేర్పే వాళ్ళు కూడా నేర్పాలి. మా ఇళ్ళలో కూడా ఇప్పుడు కూడా నేర్పుతుంటాం. వేరే సిస్టర్ వేరే అమ్మాయిలు ఆడపడిచి కనబడితే చిన్నపిల్లలకు కూడా అక్క చెల్లెలు లెక్కనే చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ పద్ధతులు మర్యాద అట్లా నేర్పాలి. సరే వాళ్ళ ఇంట్లో ఎట్లా నేర్పిల్లో వాళ్ళకి ఎట్లా తయారైందో ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు బాగానే ఉండొచ్చు. ఇప్పుడు మంగ్లీ అనే వ్యక్తి ఒక 5-6 years క్రితం కూడా, మినిమం ఒక 10 years క్రితం కూడా అది సమ్మక్క సారక్క సాంగ్ వచ్చే ముందున్న మంగ్లీ వేరు, ఇప్పుడున్న మంగ్లీ వేరు. ఇప్పుడు డబ్బు, హోదా, పర్వతి, నీకు ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చే డబ్బు, తర్వాత నీకు యూఎస్ఏ వాళ్ళకు ఇవన్నీ వచ్చేసరికి ఆమె కళ్ళు నెత్తికెక్కినాయి. సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ మత్తులో ఉన్నది కాబట్టి ఈ మత్తు అనేది అర్థం కాలేదు నాకు. ఆ మత్తులో ఉండి ఈ మత్తు అర్థం కాలేదు. అట్లా ఆవిడ అంటే కింద స్థాయి నుంచి కష్టపడి వచ్చింది అని అంటుంటారు. అది ఎప్పుడు ఆ కింద స్థాయి పైకి వచ్చిన తర్వాత కింద స్థాయి మర్చిపోతున్నాడు. ఆ మెట్టు మర్చిపోతుంది. మనం కూడా లైఫ్ లో ఏదైతే ఎక్కొచ్చిన మెట్టు ఉందో ఆ మెట్టు మర్చిపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఆమె ఇంతవరకు ఇంత పెద్ద పాపులర్ సింగర్ కదా, ఎవరికన్నా లిఫ్ట్ ఇచ్చిందా, ఎవరికన్నా సాయం చేసిందా? ఈమె ఏ స్థాయిలోకి వెళ్ళి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది? V6 వార్తలు చెప్పుకుంటా అందులో ఒక వార్తలలో ఆ టీవీలో కనబడి వచ్చిన వ్యక్తి అప్పటి నుండి స్టార్ట్ అయింది ఆమె లైఫ్ స్టైల్. అది గుర్తుపెట్టుకోవాలి కదా. మర్చిపోయిందంటారా? కనిపిస్తుంది కదా మర్చిపోయిందా లేదా అనేది. కాబట్టి ఇలాంటి వాళ్ళను ఈ గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాలి. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇంకొకసారి వేరే వాళ్ళు ఇలాంటి ఈ మధ్య ఇలాంటి సెలబ్రిటీలు, తర్వాత మొన్న ఒక ఆమె పబ్బులో తను కూడా బిగ్ బాస్ లో చేసిన అట్లా చేయడం, వీళ్ళందరికీ ఎందుకు ఇవన్నీ? అసలు ఇంట్లో ఒక లేడీ అంటే లేడీ లాగా ఉండొచ్చు కదా. అంటే ఆడవాళ్ళు ఇంటికి అక్కడికే పరిమితం అక్కడనే ఉండాలి అంటలేను. సమాజంలో ఆడవాళ్ళకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తారు? ఆడవాళ్ళంటే అనిమేను ఉండాలని. ఎవరు కల్పిక గణేష్ గురించి మాట్లాడుతున్నారు? కల్పిక గణేష్ గారు కూడా మొన్న తన మీద కూడా ఏదో కేక్ ఇవ్వలేదని. అంటే ఏమైపోతుంది మా హైదరాబాద్ కల్చరు, తర్వాత మన తెలంగాణ కల్చర్ ఏమైపోతుంది? ఇదేనా వీళ్ళు మా తెలంగాణ సమాజానికి నేర్పేది ఇదేనా? మా సమాజానికి మొత్తం మన భారతదేశ సమాజానికి కూడా ఒక ఆదర్శంగా ఉండాలి కదా. ఇవన్నీ చూసి అబ్బాగా మంగ్లీలాగా ఉండాలి, తనలాగా ఉండాలని చెప్పేసి అనుకోవాలి కదా. ఇలా ఉంటే చెప్తారా? ఈమెకి ఇప్పుడు ఎలాంటి ఛాన్సులు ఇస్తారు, ఎలా వర్క్ చేసుకుంటారు? అందుకని ఇలాంటి వాళ్ళను వెంటనే ఇంకొకసారి ఎవరికన్నా ఇలాంటి డ్రగ్స్ గాంజా మత్తు రావాలంటే కొంచెం ఆలోచన చేసేలాగా ఉండాలి. కాబట్టి దాని మీద సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన. అంటే సార్, యువత కానీ సెలబ్రిటీలు కానీ ఎందుకని డ్రగ్స్ మీద అంత ఇష్టంగా అంత మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు అదొక మత్తు అని అంటారు. ఈ మత్తులో పోయిన తర్వాత ఎంత చేసినా బయటికి రా అని చెప్పేసి అంటారు. సో తనకి ఎక్కడనో ఒకడ ఏదో సందర్భంలో ఎవరో వాళ్ళు అలవాటు చేయొచ్చు. వాళ్ళకి ఎవరైతే మత్తు తీసుకుంటారో వాళ్ళకి ఎక్కడనో ఒకడ ఏదో సందర్భం అలవాటు చేయొచ్చు. అది మత్తాన్ని అందరూ తెలిసిన విషయమే. ఒకసారి ఆ మత్తు అరెక్ట్ అయిన తర్వాత అలాగే బయట కష్టం ఉంటుంది కదా. ఎప్పుడు ఎంజాయ్ అయిపించినా ఎప్పుడు అదైపోయినా ఇవన్నీ ఎవరు చేస్తారంటే డబ్బులు ఎక్కువ చేస్తారు. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇవన్నీ ఉండయి, కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఇవన్నీ ఉండయి. ఆమె కష్టపడి పని చేసినప్పుడు ఉన్న మంగిలి వేరు, ఇప్పుడు డబ్బు ఎక్కువ అయినాక చేసే పనులు ఇప్పుడున్న మంగిలి వేరు. నా పేరెంట్స్ తో వచ్చిందని అట్లా చేసుకుంటానా, మీకు నేను తెలీదా అని అడిగింది పాపం ఆవిడ. వచ్చిందా నిజంగా? పేరెంట్స్ వచ్చిందా? వచ్చిందని చెప్పింది. ఆమె చెప్తుంది. ఇప్పుడు దొరికిన తర్వాత మనం 100 మాటలు మాట్లాడతాం. తప్పించుకోవడానికి ఎన్నని చెప్తుంటాం. దొంగ కూడా దొరికితే లేదు సార్ ఇదే ఫస్ట్ టైం సార్ నేను దొంగతనం చేసింది, ఇప్పుడే సార్ నేను అసలు తెలియదు మా ఇంట్లో పరిస్థితి బాలేక దొంగతనం చేశారంటారు. చెప్పేటోళ్ళు అదే చెప్తా ఉంటారు వాళ్ళు. అప్పుడు చేసిందా లేదా అనేది మన తెలంగాణ పోలీసు అయితే అన్నిట్లలో ముందున్నారు. వాళ్ళు విచారణ చేస్తా అంటారు, చెప్తారు. దాని విచారణ జరుగుతుంటది, వాళ్ళు ఏం చేసినారనే చెప్తారు. ఓకే, మరి మిగతా యువత గురించి ఏం మాట్లాడుకుంటారు? ఆవిడంటే సెలబ్రిటీ కాబట్టి తెలిసింది. తెలంగాణలో ఇంకెవరు డ్రగ్స్ తీసుకోవట్లేదా? అసలు చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్న విషయాలు వార్తలు మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం కదా. యూత్ అంతా ఎందుకు అటువైపు వెళ్ళిపోతున్నారంటారు? ఇది నేను చాలాసార్లు అనేక రకమైన కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు పెద్ద సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా ఒక పెద్ద ఆవిష్కారం చేసేది, పోస్ట్ ఆవిష్కారం చేసేది ఉండేది, చేయలేకపోయినాం. సరే ఈ యువతని చాలా ట్రై చేస్తున్నాం మేము మార్చడానికి. అంటే వాళ్ళకు ఈ మధ్య ఇంకా మద్యం అనేది ఎక్కువైపోయింది. ఈ మత్తులకి బయట రావడానికి అనేక రకమైన
కొంతమంది సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళంతా అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరి వీలైనంత వరకు వాళ్ళు చేస్తున్నారు. కొంత కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇదివరకు ఉన్నంత ఇప్పుడు లేదు. అంటే ఎడ్యుకేషన్స్ ఎక్కువ అయిపోయింది, చాలా మందికి అర్థమవుతుంది. అందుకెళ్ళి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇంకొంచెం కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్కడ అక్కడ చేస్తున్నారు. దానివల్ల కొంత ఇళ్ళకి వెళ్ళి దాగి అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకొన్ని మార్పులు కూడా జరుగుతాయి. తప్పకుండా మార్పు అనేది కంపల్సరీ వస్తుంది. కొంచెం కల్పిక గణేష్ విషయంలో కూడా ఆవిడ కేక్ ఇవ్వలేదని మాత్రమే గొడవ పెట్టుకోలేదు, నన్ను ఇట్లా బూతులు తిట్టారు, మాట్లాడారు, మాటలు అన్నారు, అందుకనే గొడవ పెట్టుకున్నాను అని. తర్వాత ఆర్గనైజేషనల్లీ కేసు పెట్టింది ఇప్పుడు ఆవిడ మీద. లేదు మా గిన్నెలనే పగలగొట్టారు, అక్కడ ఉన్న వాళ్ళని తిట్టారు అని చెప్పేసి. అదేనండి ఇందాక చెప్పినట్టు ఈ మద్యం తాగిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ తాగే ఆడవల్ల మరి తర్వాత అప్పుడప్పుడు అవుతుండే కానీ ఎందుకు అలా చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది పిల్లలు ఇప్పుడు ఏదైనా వార్తలు పెట్టారు, న్యూస్ పెట్టారని కూడా వాళ్ళని చూసి మన గామె ఏం చేయాలి కదా, వాళ్ళ అమ్మ నాన్న పెంచలేదా, మమ్మల్ని ఎందుకు అంటున్నాం అనేలాగా తయారవుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద ఇది రెండోది కాబట్టి చెప్తున్నాం. మొన్న ఈ మధ్యనే జరిగిందా అంటే రెండోది కాబట్టి చెప్తున్నాం. దీని మీద సీరియస్గా కీలకంగా తీసుకుంటే తప్ప దీన్ని వెంటనే ఎంత తొందర వీలైతే అంత తొందర అరికడితేనే ఇంకా ఈ తెలంగాణ ప్రజలు కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ మన ఆ రాష్ట్రం ఉండొచ్చు, వేరే రాష్ట్రం ఉండొచ్చు, మన రాష్ట్రం బతుకుతున్న ప్రజలు కానీ సేఫ్గా ఉంటారు. లేదంటే ఇంకా ఎక్కువ అలవాటు అయిపోతుంటుంది. దీనికి ఇంకా మూల కారణం ఏంటంటే బయట నుండి వచ్చిన నార్త్ వాల్స్ వాళ్ళ కల్చర్ ఇక్కడ అలవాటు చేయడం, ఇక్కడ నేర్పడం, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంకా ఎక్కువ చేయడం వల్ల ఇంకా టూ మచ్ అయిపోతాను విచ్చలవిడిగా. కాబట్టి ఇలాంటి వ్యక్తులే సమాజాన్ని బాగుపరిచి మంచి చెప్పాల్సిన వ్యక్తులే సమాజంలో సొసైటీలో ఒక పేరుండి ఒక గౌరవం ఉన్న వ్యక్తులు ఇలా చేస్తున్నారంటే ఇంకా మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంది? ఇవన్నీ తగ్గుతాయంటారు సార్ ఫ్యూచర్ లో? అంటే వాటి మీద తగిన చర్య తీసుకుంటే కంపల్సరీ తగ్గుతాయి. తగ్గేలాగా చేస్తుంది. అంటే ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే తప్పకుండా తగ్గుతాయి. వాళ్ళ మీద ఎందుకులే ఎవరి లైఫ్ వాళ్ళ జీవితం అనుకుంటే చెప్పలేము. కాబట్టి మేము చెప్పేది అంటే యువత అయితే తప్పకుండా అంటే ఎవరు ఏం చేసినా ఎవరెక్కడికి వెళ్ళినా కూడా మనం చేసే పని మనం చేయాలి. అంటే కీలకంగా అంటే ఈమెను జీవిత ఖైదీలుగా జైల్లో పెట్టినా కూడా ఇంకోళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇంత చిన్న విషయానికి జీవిత ఖైదీని జైల్లో చిన్న విషయం అండి. డ్రగ్స్ తీసుకోవడం, మత్తు తీసుకోవడం అంత ఒక అంటే ఇప్పుడు మామూలు నేను ఎందుకు తన గురించి చెప్తున్నా, ఒక మామూలు వ్యక్తి తీసుకుంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకోలేదు, ఏం తెలియదు, సమాజం సంబంధం లేని వ్యక్తి, సమాజంలో సొసైటీలో అన్నిటికీ నువ్వు బాధ్యతగా ఉన్న వ్యక్తివి. మీరు ఏ స్థాయి కూడా వచ్చిండు ఎక్కడ వచ్చిండు ఊకే నిన్న కూడా చెప్తున్నా అన్న. మొన్న వీడియో నిన్నను మార్నింగ్ చూస్తాను, తీర్మాన మల్లన్నతో మాట్లాడుతుంది. అన్న నేను చాలా పేద దాంట్లోకి వచ్చినన్నా, నేను ఇది కాదన్నా ఇది కానీ ఈ రోజు గుర్తుకొచ్చింది ఆమెకు. ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది. కానీ నేను వచ్చింది ఎక్కడి నుండి, నేను ఏ స్థాయి నుండి వచ్చినా, నేను ఏం చేస్తున్నా అని ఉండాలి కదా, తనకు కూడా అర్థం కావాలి కదా. ఎక్కడన్నా ఇక ఏ ప్రోగ్రామ్ కానీ మంగ్లీ అనే వ్యక్తి వీళ్ళకు సహాయం చేసింది, వీళ్ళకు ఆర్థిక ఇబ్బంది ఉంటే సమస్య సాల్వ్ చేసింది అని ఎక్కడన్నా ఏదో వార్త చూసారా మీరు? ఇన్ని రోజులు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆమె ఫర్ షో ఒక ప్రోగ్రాంలో మా ఫ్రెండ్ ఒక ఆయన కాల్ చేస్తే ఫారెన్లో ఉంది, ఫారెన్ షో చేయమంటే 10 lakhs కన్నా తక్కువ తీసుకున్నాడట. అంత డిమాండ్ ఉన్న వ్యక్తి, అంత డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి సమాజానికి ఇచ్చే మెసేజ్ ఇదేనా ఆమె. కాబట్టి వెంటనే ఎందుకు చెప్తున్నా అంటే ఆమె మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇంకా కంట్రోల్ కావాలంటే ఇలాంటి అంటే ఒక జీవిత ఖైదీ సంబంధించిన శిక్ష వేస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇంకోరు ఎవరైనా ముట్టుకోవాలని కూడా ఆ భయం లేదు. ఫస్ట్ ఆ భయం కావాలంటే ఇలాంటి సెక్షన్లు పెట్టి, కొత్త సెక్షన్లను పెట్టి మనం బయట రాకుండా చేయాలి. అంటే ఎంత కాపాడుకుంటూ వచ్చినా ఒక చిన్న మిస్టేక్ జీవితం మొత్తం వాళ్ళ మీద ఒక మచ్చ పడిపోతుంది కదా సార్. అంతే కదా, అది వాళ్ళకి తెలియదా? వాళ్ళ కూడా ఆమె ఇప్పుడే తప్పులు చేసారు కాదు, చాలా సార్లు చేస్తుంది, కానీ ఈ రోజు బయటకు వచ్చింది అంటే. ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే అట్లా కాదు కదా, ఇవరికి ఎప్పటిలో చేస్తేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. తనకు ఇప్పుడే కొత్తగా చేసింది తెలియదు కాదు. ఆమెకు ఆ కల్చరు ఆ రూట్ అట్లా తయారైంది కాబట్టి అట్లా వెళ్ళిపోయింది. అట్లా ఆమె ఎక్కడ ఉన్నాయి ఎక్కడికన్నా తీసుకుని మనకు సంబంధం. కానీ మన రాష్ట్ర ప్రజల గురించి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలుతో భారతదేశంలో ఉన్న ప్రజలను కాపాడుకోవడానికి ఇలాంటి వ్యక్తులను ఒక సీరియస్గా డిపార్ట్మెంట్ సెక్షన్ తీసుకొని వీళ్ళని లోపల పెడితే సమాజం అంతా మారుతుందనే ఉద్దేశం నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి